నేను మీ విష్ణుప్రియ. మనం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశాం. అయితే మనిషి జీవితంలో సాధన ఎంత అవసరం? సామాన్యుడు కూడా సాధన చేయగలడా? మనకు ఉండేటటువంటి పరిస్థితుల్ని అధిగమించడానికి, మనోధైర్యం కలగడానికి సాధన నిజంగానే సహాయం చేస్తుందా? అసలు ఈ సాధన ఎలా చేయాలి? ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మన ముందున్నాయి. వాటన్నిటికీ సమాధానాల కోసం నేను వచ్చాను. వాటితో పాటు మీకు కూడా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయబోతున్నాము. మనతో పాటు ఉన్నారు గురువుగారు రమణానంద భారతీ స్వామీజీ. ఇప్పుడు గురువుగారితో మాట్లాడి సాధన అంటే ఏంటి, ఎలా చేయొచ్చు, ముక్తికి మార్గం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది గురువుగారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సాధన, మనిషి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాడు కదా గురువుగారు. అవును. ఆ సమస్యల్ని మనం ఒక్కొక్కసారి అధిగమించలేకపోవచ్చు, సాధించలేకపోవచ్చు. కానీ మనం అదే సమయంలో ధైర్యంగా ఉండడానికి, మనోధైర్యం కలిగి ఉండడానికి సాధన అవసరమని చాలామంది చెప్తూ ఉంటారు. అసలు సాధన అంటే ఏంటి, దాన్ని ఎలా చేయొచ్చు? శాంతి శాంతి శాంతి. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం మమ గురు యోగానంద భారతి వందే గురు పరం పరం. ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ కూడా ఆత్మ నమస్కారములు. ఎందరో మహానుభావులు అందరికీ కూడా వందనములు. మా గురువుగారు అయినటువంటి హఠయోగ శ్రేష్ఠ ఉన్నళ్ళని ప్రవీణుడు శ్రీ 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 యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ, ముందుగా శ్రీ మీడియా యాజమాన్యానికి, అలాగే విష్ణుప్రియ గారికి, అలాగే లక్ష్మణ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదములు, నా ఆశీస్సులు. ఇప్పుడు సాధన అంటే ఏమిటి, సాధన అందరూ చేయొచ్చా, చేయకూడదా, స్త్రీలు చేయొచ్చా, పురుషులు చేయొచ్చా, చిన్నపిల్లలు చేయొచ్చా, వృద్ధులు చేయొచ్చా, ఎలాంటి వారు చేయొచ్చు అనే ప్రశ్న మంచిగా అడిగారు. ఇప్పుడు దీని గురించి ఆ సద్గురువు ఏమి పలికిస్తాడో అది పలికేటందుకు ప్రయత్నిస్తాను. నా ప్రమేయం అయితే ఏమీ ఉండదు. ఆ సద్గురు ఏం పలికిస్తాడో ఆ పలుకులను అందరము కూడా శ్రద్ధగా విందాం, ఆచరిస్తాం. సాధన అవసరం. ఇప్పుడున్న మానవాళికి సాధన చాలా అవసరము. కానీ ఈ బ్రతుకు ప్రయాణంలో టైం అనేది మనకు దొరకడం లేదు చాలామందికి. ఎందుకంటే డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు అన్నట్లు మనము ఉద్యోగాల రీత్యా కావచ్చు, వేరే ఉద్యోగం పురుష లక్షణం అన్నట్టు మనం చేసే పనులే మనకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అందులో టైము మనకు దొరకటం లేదు. కాబట్టి చాలామంది సాధన చేయాలి అనుకున్నా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉండడం సమంజసము. కాకపోతే సాధన చే పనులు సమకూరు ధరలు అన్నట్టు ప్రతి ఒక్కరూ కూడా సాధన చేయొచ్చు. ఇందులో లింగభేదం లేదు. బాల్యం నుండి కూడా సాధన పూర్వం చేశారు, ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్నారు. టైము దొరకదు, తనంతటికి టైము వెళుతూ ఉంటుంది. కానీ మనమే టైము తెచ్చుకొని
చేయవలసి ఉంటుంది. 24 గంటలు మనిషి మనుగడకు ఎంత ముఖ్యమో భగవంతుని గురించి కూడా, మన ఆరోగ్యం గురించి కూడా మనము దినానికి ఒక అర్ధగంట, ఒక గంట సమయం కేటాయించడం చాలా అవసరం. 23 గంటలు మన జీవన విధానానికి, కష్టపడడానికి, సంపాదించడానికి, సుఖాలు అనుభవించడానికి ఎంత అవసరమో వీటన్నిటికంటే ముఖ్యముగా అవసరమైనది మనమల్ల మనం తెలుసుకోవడము, భగవంతుని గురించి తప్పించడము. భక్తి. భక్తి అంటే భగవంతుడే సర్వము, భగవంతునికి మించింది ఏదీ లేదు. చరాచర జీవరాశుల్లో జగత్ అంతటిని కాపాడుతున్నది ఒక్క ఆ చైతన్య స్వరూపుడే, ఆ భగవంతుడే. కాబట్టి పంచభూతాల రూపంగా గాలి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము, భూమి ఇవన్నీ కూడా మనకు సహాయపడుతున్నాయి. మరి వాటికి మనం ఎలాంటి కృతజ్ఞత భావం కూడా మనం చూపలేదు. వాటి నుండి తీసుకుంటున్నామే కానీ వాటికి తిరిగి మనం ఏమీ ఇవ్వడం లేదు. కాబట్టి సాధన అనేది చాలా అవసరం. ఇప్పుడు సాధన వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అంటే ఉపయోగాలు ఉన్నాయి. భగవంతుని గురించి సాధన చేయొచ్చు, మన ఆరోగ్యం గురించి కూడా సాధన చేయొచ్చు, మన ఉన్నతికి కూడా సాధన చాలా ఉపయోగపడుతుంది. టైం అనేది రాదు, మనమే దాన్ని ఉపయోగించుకోవాలి. 24 గంటల్లో 1 గంట లేదా అర్ధగంట మన కోసం మనము కేటాయించుకున్నట్లయితే మన ఉన్నతికి అర్ధగంట మనకు సహాయపడుతుంది. 23.5 గంట నీ వ్యవహారంలో ఉన్నా కూడా అర్ధగంట మనం టైం తెచ్చి పెట్టుకుంటే ఆ అర్ధగంట మనకు చాలా ఉపయోగాలు ఇస్తుంది. ఎలా చెయ్యాలి గురుగారు సాధన? ఇప్పుడు మామూలుగా సాంసారిక జీవితంలో ఉండి తన నిత్య జీవితాన్ని గడుపుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టు 24 గంటల్లో ఒక అర్ధగంట తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అరగంటలో తనని తను కంట్రోల్ చేసుకోగలిగే సాధన ఏ మార్గం ద్వారా సాధించవచ్చు? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మీకు ఉదాహరణగా చెప్తాను. ఇప్పుడు ఒక తల్లి ఉంది, తల్లికి సంటి బిడ్డ ఉన్నాడు, బిడ్డ ఏడుస్తున్నాడు. తల్లి ఏమో ఇంట్లో వంట చేయాలి, వంట ఆపకూడదు, బిడ్డ ఏడుపు ఏడవకూడదు, రెండుటిని ఒకే తూరి ఆమె చేయాలి కదా. అప్పుడు ఏం చేస్తుంది ఆమె? వంట చేస్తుంది, బిడ్డను సముదాయిస్తుంది. ఎలా సముదాయిస్తుంది? ఏడిసే బిడ్డకు బొమ్మలు ఇస్తుంది లేదా బిస్కెట్లు ఇస్తుంది. ఆ ఏడు పాపి బొమ్మలపైన దృష్టి పెడతాడు. అంతలోపు వంట తయారు చేస్తుంది, వచ్చిన వాళ్లకు వడ్డిస్తుంది. మళ్ళీ ఆడుకునింది అయిపోతుంది బిడ్డకు, మళ్ళీ ఏడుపు మొదలు పెడతాడు. అప్పుడు మళ్ళీ బిడ్డను ఎత్తుకుంటుంది, ఏడుపు మాన్పిస్తుంది. ఇక్కడ ఇది రెడీ ఉంటుంది, అక్కడ అది రెడీ ఉంటుంది. ఒకే సమయంలో అన్నీ చేసిందా లేదా? మనం కూడా అలాగా చేసుకోవచ్చు. మన పనులు వదలవలసిన పని లేదు, సంసారము వదలవలసిన పని లేదు, అలాగని సమయాన్ని వదలవలసిన పని లేదు. అన్నీ చేసుకుంటూ భగవంతుని తలుసుకోవచ్చు. అంటే వాళ్ళు శ్రద్ధగా సాధనలోకి వెళ్ళడానికి ఏం చేయాలి? సాధన ఈ మార్గంలోనూ చేసుకోవచ్చు. అంటే ఇది కొంత లేట్ అవుతుంది, ఒక అర్ధగంట. ఇప్పుడు టైం దొరకడం లేదు, 5ంటికి లేస్తారనుకోండి, 4ంటికి లేయండి తెల్లవారి. ఇప్పుడు 5ంటికి లేస్తే మీకు టైం తక్కువగా ఉంది, 4ంటికి 1 గంట ముందు లేయండి. అర్థమవుతుందా? 1 గంట ముందు లేస్తే మీకు టైం దొరుకుతుంది కదా. అప్పుడు స్నానానికి ఒక అర్ధగంట తీసేయండి, కాలకృత్యాలు అర్ధగంట అయిపోయాయి, ఇంకా అర్ధగంట ఉంటుంది కదా. అప్పుడు మీరు ధ్యానం చేయండి. ధ్యానం చేయాలి అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళండి, ఓ మంత్రదీక్ష, బ్రహ్మోపదేశం అంటారు, మంత్రదీక్ష తీసుకోండి. ఏ మంత్రం ఇస్తాడో
మీకు ఏది ఇష్టమో అది అడిగి ఇప్పించుకోవచ్చు. మీకు ఒక దేవుడు అని ఇష్టం ఉంటుంది కదా, దేవుణ్ణి నమ్మేవాళ్ళు అయితే మాకు ఈ దేవుడు ఇష్టము, మాకు ఈ మంత్రం ఇవ్వండి గురువుగారు, ఆ మంత్రం తీసుకోండి, మంత్రము జపం చేసుకోండి, మంత్రంతో పాటు క్రియలు కూడా నేర్పించుకోండి. ఉత్తమ మంత్రం అయితే చాలా రోజులు పడుతుంది. మోక్షము అనేది ఒకటి ఉంది మనకు, భక్తి తర్వాత మోక్షం. భక్తి ఎంత అవసరమో అంతకు ఇంకా అవసరము ముక్తి. భక్తికి ముక్తికి తేడా ఉంది. భక్తి అంటే ఆశించి చేసేది భక్తి. ఏం ఆశించి? ప్రపంచంలో ఈ సమాజంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి, కోరికలు ఉంటాయి, ఆ కోరికలను ఉపయోగించుకోవాలి, కోరికలను పొందుకోవాలి. కాబట్టి భగవంతునికి మన బాధలు చెప్పుకొని జరిగే దానిలకు మాకు సహాయం చెయ్యి, ఈ కోరిక మాకుంది, ఇది మాకు కావాలి అని చెప్పి చేసేదాన్ని భక్తి అంటారు. కోరికలు కోరేదే భక్తి. భక్తి నుంచి కోరికలకే ఉపయోగం. అది అంటే కోరికలతో సంబంధంగా చేసే పూజని భక్తి. సాకార పూజ అంటారు. అది సాకార భక్తి, బాహ్య పూజ అంటారు. ముక్తి అంటే ఈ భవబంధంలో ఉండి 84 లక్షల జీవరాశుల్లో జన్మిస్తూ గతిస్తూ జీవునికి విశ్రాంతి అనేది లేక, ఆనందం అనేది లేక ఇలా కొట్టుమిట్టాడుతూ ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ, ఇప్పుడు ఒక పురుగు ఏమి చేస్తుంది? కాంతి దగ్గరికి వస్తుంది, ఆ కాంతిని భ్రమించి చుట్టూ తిరుగుతూ అందులోనే పడి అలాగే మనము కూడా ఇదే శాశ్వతం అనుకొని ఇంద్రియాలు నిగ్రహ శక్తి లేక బాహ్యం ప్రపంచమే శాశ్వతం, ఇది ఒక మాయ అంటారు. మళ్ళీ ఇందులో పడి భార్య బిడ్డలు బంధువులు ఇది ఈ సంసార వ్యసనాలలో పడి మన మార్గాన్ని మర్చిపోయి ఆ పురుగులాగా ఇలాగే ఇదే శాశ్వతమని దీన్నే భ్రమించి పూర్తి ఆనందమా లేదు, అలాగని దుఃఖము లేదు, కొంత ఆనందము కొంత దుఃఖము ఇందులో. దానికే వ్యామోహము చెంది అలాగే మన జీవితాన్ని